పర్యావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భూగోళం వేడెక్కుతుంది. ఋతువులలో మార్పులు సంభవిస్తున్నాయి. కాలానుగుణంగా ఋతువులు రావడం లేదు. దీంతో వర్షాకాలంలో ఎండలు, ఎండల కాలంలో వర్షాలు సంభవిస్తున్నాయి. పర్యావరణంలో మార్పులు మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. పర్యావరణం పరిరక్షణే ధ్యేయంగా గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ గత 2 దశాబ్దాలుగా ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా రాఖీ పండుగను పురస్కరించుకొని వినూత్న కార్యక్రమం చేపట్టింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ గత 2.5 దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజల భాగస్వామ్యంతో చెట్లు నాటించడం, 100 ఏళ్ల వయసున్న వృక్షాలను సంరక్షించడం వంటి కార్యక్రమాలు చేపడుతుంది. అడవులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విత్తన బంతులు జల్లడం ద్వారా అడవులను వృద్ధి చేసే కార్యక్రమాలు గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ చేపడుతుంది. అందులో భాగంగా యువతీ యువకులను భాగస్వాములు చేస్తుంది. వినూత్న కార్యక్రమాల ద్వారా చెట్ల పెంపకాన్ని మరింత విస్తృతం చేసేందుకు నడుం బిగించింది. అందుకోసం రాఖీ పండుగను అవకాశంగా మార్చుకుంది. పర్యావరణ హితంగా విత్తన రాఖీలు తయారు చేద్దాం అంటూ పిలుపునిచ్చింది. వివిధ పాఠశాలలు, కళాశాలలకు వెళుతూ విత్తన రాఖీ తమ సోదరులకు కట్టి చెట్ల పెంపకాన్ని చేపట్టాలని గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ విద్యార్థులకు పిలుపునిస్తుంది. గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ అమరావతిలో ఏర్పాటు చేసిన విత్తనాల రాఖీ ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని విశేషంగా ఆకట్టుకుంది. ప్రభుత్వం కూడా అడవులను కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళలు తమ సోదరులకు విత్తన రాఖీలు కట్టి మొక్కలు పెంచేందుకు తమ వంతు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు. గాని భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి. ఎవరు కూడా అందరూ రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నక్షత్రం, చెట్టు పేరు, విత్తనం పేరు, ఈ రెండే ఉంటాయి. ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి, అదే కట్టండి. దీని వల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిలో ఏర్పాటు చేసిన విత్తన రాఖీల ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించడం శుభ పరిణామమని గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు రత్నం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పర్యావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. వాతావరణ వేడెక్కడం, మరోవైపు ఎక్కడికక్కడే కూడా పర్యావరణం కూడా గ్రీనరీ తగ్గడంతో అనేక రకాలైన సమస్యలను కూడా ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే నేపథ్యంలో గత 2.5 దశాబ్దాలుగా కూడా పర్యావరణం పరిరక్షించాలి, ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటాలి, పర్యావరణం రక్షించాలనే నేపథ్యంలో గ్రీన్ క్లైమేట్ సంస్థ కూడా కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడే చెట్లు నాటించడం, మరోవైపు ప్రజలకు అవగాహన కల్పించడం ఇటువంటి కార్యక్రమం చేస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం ప్రతి ఒక్కరికి పర్యావరణం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు రాఖీ పండుగని ప్రత్యేకంగా కూడా ఒక అవకాశంగా తీసుకుంది. రాఖీ పండుగకి ఎవరైతే వీళ్ళు రాఖీలు కడతారో ఆ రాఖీల ప్లేస్లో ఏదైతే విత్తనాలకు సంబంధించిన, చెట్టుకు సంబంధించిన విత్తనాలను రాఖీలుగా పెట్టుకుని అవి అన్నదమ్ములకి కడితే ఇది మరింతగా పర్యావరణానికి పెంచడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా గ్రీన్ క్లైమేట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా వారికి చేసే కార్యక్రమాలను కూడా ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సంస్థ అధ్యక్షులు రత్నం గారు ఉన్నారు. సార్, గ్రీన్ క్లైమేట్ సంబంధించి మీరు మన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. అంటే గ్రీన్ చెట్లు పెంచాలి, వాటి దానికి సంబంధించి రాఖీ పండుగకు సంబంధించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేశారు. ఏంటది? ప్రధానంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జూన్ 5న పర్యావరణ దినోత్సవం నిర్వహించారో దానికి రాష్ట్ర ప్రభుత్వం పిలవడంతో మేము వెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్ అంత పెట్టడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్ తిలకించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మనం చేస్తున్న కార్యక్రమాలను అడగడం జరిగింది.
అదే పరిస్థితిలో మనం ప్రతి సంవత్సరం రాఖీ పండుగకి విత్తనాల రాఖీలు తయారు చేస్తున్నాం అన్న విషయాన్ని, ఆ విత్తనాల రాఖీలు అందరూ కట్టుకునేలా చేస్తున్నాం అన్నది. అలాగే ఏదైతే మనకి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో, 140 ఏళ్ల చెట్టు ఉంది మనకి వైజాగ్లో, ఆ 140 ఏళ్ల చెట్టుకి రాఖీ కట్టడం ద్వారా మహావృక్షాలను మనం కాపాడుకోవాలనే విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేద్దాం, దీన్ని మేము ప్రమోట్ చేస్తామని చెప్పి అదే రోజు బహిరంగ సభలో ఆయన చెప్పడం జరిగింది. ప్రతి చెల్లెలు, అక్క వాళ్ళ అన్నదమ్ములకి సీడ్ రాఖీలు కట్టడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఈ సీడ్ రాఖీలు పర్యావరణాన్ని మేలు చేస్తాయని, మొక్కలు పెంచడానికి ఇది ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది. అలాగే మనము ఒక 25 ఏళ్ళుగా ఇక్కడ ఏదైతే చెట్లను కాపాడడం, పర్యావరణ పరిరక్షణ చేస్తున్నామో, అయితే దేశీయ కూరగాయ విత్తనాలని మనం ఇచ్చేస్తున్నామో, అట్లా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామము. అయితే ఇలాగా మనకి ఆగస్టు 9వ తేదీ మనకి రక్షాబంధన్ దినోత్సవం వస్తుంది కాబట్టి రాఖీ పౌర్ణమి నాటికి మనం ముందుగా అందరినీ స్పందింపజేయాలి, అన్ని విద్యా సంస్థల్లో మళ్ళీ విద్యార్థుల్లో ఒక అవగాహన కల్పించాలనే కార్యక్రమాన్ని చేపట్టాము. దాదాపుగా ఈ ఏడాది కొంచెం లేట్ అవుతుంది, ఒక 10 రోజుల పాటు ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో దిగాము. మనకి అయితే పూర్వం ఏంటంటే గత ఏడాది కానీ అంతకుముందు చూసుకుంటే గత ఏడాది మనం 20 రోజులు క్యాంపెయిన్ చేశాము, అంతకుముందు రోజులు 20 రోజులే చేశాము. ఇట్లాగే ఈ క్యాంపెయిన్ చేయడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన తెప్పించేందుకు మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇది పూర్వం మనం ఏంటంటే మన విశాఖ మహానగరంలో స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు మనం చూస్తే దాదాపుగా మొత్తం భారతదేశంలో చాలా చోట్ల విత్తన రాఖీలు అనేవి తయారు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా విత్తన రాఖీలు తయారు చేయడం, కట్టడం జరుగుతుంది. గత ఏడాది దాదాపుగా 30,000కు పైగా ప్రాంతాలలో వృక్షాబంధన కార్యక్రమం కూడా చేశారు, చెట్లకు రాఖీలు కట్టారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి గారు స్వయంగా 100 ఏళ్ల పైబడిన చెట్లు ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నిటిని ఐడెంటిఫై చేయమన్నారు. కాబట్టి ఈ ఏడాది రక్షాబంధన్ కార్యక్రమం మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుందనే ఆశాభావంతో మేమైతే ఉన్నాం. సార్, ఇప్పుడు అంటే ఈ విత్తనాలకి సంబంధించి ఇప్పుడు జాతకానికి బట్టి కూడా విత్తనం ఇస్తాము. అవి ఎవరైతే చెల్లెళ్ళు ఉంటారో అన్నదమ్ములకి ఇచ్చేటప్పుడు అవే మీరు ఎంచుకొని మరీ తీసుకొచ్చుంటున్నారు. ఇవి ఎలాగా సేకరిస్తున్నారు? అంటే యాక్చువల్గా అది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే నక్షత్ర వనాలు ఉన్నాయి, అలాగే తిథి నక్షత్రాలు నామాలను బట్టి కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయన్న దాని మీద కొంతమంది పండితులతో ఆయన మాట్లాడినట్టుగా ఉన్నది. ఆయన దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చారో చెప్పడం జరిగింది. మేము నక్షత్ర వనాలను అయితే ప్రమోట్ చేస్తున్నాం కానీ నామ నక్షత్రాలను బట్టి విత్తనాలతో ఇంకా చేయలేదు మేము, ఎందుకంటే వాటి మీద మేము అంత ఆలోచన చేయలేదు. మేము ఓన్లీ దేశీయ కూరగాయ విత్తనాలు, దేశీయ పండ్ల జాతి విత్తనాలు, దేశీయ ఔషధ గుణాలున్న మొక్కల విత్తనాలు వీటిలన్నింటినీ మేము చేస్తున్నాము. ఎందుచేతంటే అంతరించిపోతున్న విత్తన జాతిని కాపాడాలి, అంతరించిపోతున్న చెట్లను కాపాడాలి, అంతరించిపోతున్న జీవరాశిని కాపాడాలి, అంతరించిపోతున్న ప్రతి జీవిని పరిరక్షించాలి అనే ఆలోచనతో గ్రీన్ క్లైమేట్ టీం పనిచేస్తుంది. కాబట్టి మా దృష్టి అంతా దాని మీదే ఉండటం వల్ల మిగతా వాటి గురించి మేము అంతగా పెద్దగా ఇచ్చేయలేదు. అయితే ఈ మధ్యకాలంలో మనకి నక్షత్ర వనాలు అనేది చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెంచుతున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నక్షత్ర వనాలు చాలా ఆలయాల దగ్గర చేస్తున్నారు. మనకు సింహాచలం దేవస్థానంలో నక్షత్ర వనం చాలా కాలం నుంచి ఉన్నది. కానీ అంతకుముందే అటవీ శాఖ వాళ్ళు నాకు తెలిసి దాదాపుగా 2000 ఆ ప్రాంతంలో నక్షత్ర వనాలు, ఔషధ వనాలు అన్నది మన వైజాగ్లో కూడా ప్రమోట్ చేయడం జరిగింది. అదే ఒక్కొక్క అధికారి వచ్చినప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం, ఇంకో అధికారి దాన్ని వదిలేయడం జరుగుతుంది. అలా కాకుండా మనం స్టాండర్డ్గా ఒకే దానిని తీసుకెళ్లాలనే ఆలోచనతో మనం కూరగాయ విత్తనాలతో, ఆకుకూరల విత్తనాలతో, ఔషధ గుణాలను మొక్కల విత్తనాలతో, పక్షుల గూళ్ళో పెట్టే చెట్ల విత్తనాలతో ఈ రాఖీలు తయారు చేయించి మనం ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే సమస్త జీవరాశిని కాపాడాలనే ఆలోచనతో మన యాక్టివిటీ అనేది ముందుకెళ్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన ప్రకారం ఏదైనా చేయాలనుకుంటే చేస్తే అది ఇంకా ఉపయోగపడుతుంది సమాజానికి, పర్యావరణానికి. మేము అయితే 2.5 దశాబ్దాలుగా మేము పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీనరీ పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాము. అదే విధమైన దానికి మాకు ఇప్పుడు ప్రభుత్వం కూడా తోడ్పాటు మాకు అందించడం కూడా ఒక విధంగా శుభపరిణామం. ఎందుకంటే ప్రభుత్వం కూడా గ్రీనరీని పెంచాలి, 1 కోటి మొక్కలు నాటాలని ఇప్పటికే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది. మేము కూడా అదే పనిని కూడా 2.5 దశాబ్దాలుగా చేస్తున్నాం. కాబట్టి ఇది మంచి శుభపరిణామం. ఈ ప్రతి ఏడాది కూడా కొన్ని వేల మంది విద్యార్థులకి మేము పర్యావరణ పరిరక్షణ కోసం, పర్యావరణాన్ని గ్రీనరీ పెంచేందుకు మేము అనేక విధాలుగా కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తాను. ప్రభుత్వం కూడా ఏదైతే మన అమరావతిలో చేసిన కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మేము చేసే ఈ కార్యక్రమాన్ని కూడా వారు అభినందించారు. ఇటువంటి వాటిని మేము ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తామంటే కూడా వారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా మేము చేస్తున్న కార్యక్రమానికి ప్రభుత్వం కూడా సహకరిస్తే డెఫినెట్గా ఇది రానున్న రోజుల్లో ఇది మరింతగా కూడా ప్రజల్లోకి వెళ్ళి పర్యావరణ పరిరక్షణ అవగాహనతో పాటు
చెట్ల పెంపకానికి కూడా ఇంకా మరింతగా పెంచే విధంగా ఉపయోగపడుతుందని కూడా గ్రీన్ క్లైమేట్ సంస్థ ప్రతినిధులు రత్నగారు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతారాము, ABC 1 టీవీ, విశాఖపట్నం.